శ్రీమహాగణాధిపతయే నమః. యం బ్రహ్మ వేదాంత విదో వదంతి పరం ప్రధానం పురుషం తథాన్యే విశ్వోద్గతే కారణమీశ్వరం వా తస్మై నమో విఘ్న వినాశకాయ. సత్యాగ్రహి టీవీ ప్రేక్షకులందరికీ కూడా వినాయక చవితి శుభాశీస్సులు, శుభాకాంక్షలు. శ్రీమాత్రే నమః. అనూచానంగా మన పెద్దవాళ్ళ దగ్గర నుంచి మన దాకా వినాయక చవితి అనేటటువంటిది ఎంతో వైశిష్ట్యానికి చెందినటువంటి పండగ. ఆ పండగ రోజు పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళందరూ కూడా ఎంతో భక్తితో, భక్తి తెలియకపోయినా ప్రేమతో వినాయకుణ్ణి అక్కున చేర్చుకుని వారి వారి శక్తి అనుసారం ఒక మూర్తిని కల్పిస్తూ ఉంటారు. ఇది ఎందుకింత ప్రాశస్త్యాన్ని పుచ్చుకుంది అంటే, కలవు కపి వినాయకవు అని కలియుగంలో ఉన్నటువంటి మానవులు మనందరికీ కూడా అత్యంత శీఘ్రంగా శక్తినిచ్చేది వినాయకుడు, ఆంజనేయ స్వామి. అందువల్లే ప్రతి ఒక్కళ్ళకి కూడా ఆంజనేయుడు కానీ, హనుమంతుడు కానీ, వినాయకుడు కానీ, గణేశుడు కానీ మాకు అంత దగ్గర కాలేదండి అని చెప్పేవాళ్ళు మనకెవరూ కనిపించరు. ప్రతి చిన్న పెద్ద తేడా లేకుండా ఆరాధన చేసేటటువంటి నాయకుడు వినాయకుడు. అటువంటి వినాయకుడిని ఈ చవితి రోజు పూజించమని చెప్పారు. పురాణాలలో ముద్గల పురాణము, స్కాంద పురాణము, పద్మ పురాణము, గణేశ పురాణము ఇత్యాది అనేక పురాణాలలో వినాయకుడు ఎక్కడెక్కడ ఏ ఏ కల్పాలలో ఎలా పుట్టాడు, ఎందుచేత పుట్టాడు, పుట్టి ఆయన చేసినటువంటి పనులు ఏమిటి అనేటటువంటి ఎంతో విస్తారంగా చెప్పారు. అన్నిట్లోనూ ఉన్నటువంటి గుణగణాలన్నీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి శ్రీ మహాగణపతి సహస్రనామంగా గణపతిని అభివర్ణన చేశారు. ఆ సహస్రనామంలో చతుర్థీ పూజన ప్రీతాయ నమః అని, చతుర్థీ తిథి సంభవాయ నమః అని రెండు నామాలు మనకి కనిపిస్తున్నాయి. చతుర్థీ తిథి అంటే చవితి రోజు పుట్టినటువంటి స్వామి అని, చవితి రోజు పూజ చేస్తే ఉప్పొంగి భక్తుల యొక్క ఆర్తుల్ని తీర్చేటటువంటి స్వామి అని రెండు అర్థాలు మనకి అగుపడుతున్నాయి. ఈ తిథిని ఎందుకంత ప్రాశస్త్యం పొందింది అని అంటే, ముద్గల పురాణంలో బ్రహ్మగారు 16 తిథుల్ని కూడా సృష్టించాలి అని మొదట తపస్సు చేస్తే మొట్టమొదటిగా పుట్టినటువంటి తిథి చవితి. పాడ్యమి మొదలుగా మనం అమావాస్య దాకా 16 తిథుల్ని లెక్క వేస్తున్నా బ్రహ్మగారు సృష్టించే సమయంలో పుట్టినటువంటి తిథి చవితి. ఆ చవితిని చూసి బ్రహ్మగారు విస్మయానికి గురయ్యేట. నాలాగే 4 తలలతో ఉందే, నాలాంటి స్వభావమే కలిగిందే, తపస్సు చేసుకుంటానంటోందే అని ఆనందపడి తపస్సు చేయమంటే తపస్సు చేసింది. ఆమెకి ఆది దైవమైనటువంటి గణపతి మీద మనస్సు వెళ్ళింది. బ్రహ్మగారు మంత్రోపదేశం చేశారు గకార గణపతిని. ఆ గణపతి మంత్రాన్ని తపస్సు చేసినటువంటి చతుర్థి తిథిదేవత గణపతి దగ్గర నుంచి వరం పొంది, నా కోసం ఇంత భక్తితో శ్రద్ధతో చేశావు కాబట్టి నీ తిథి రోజు నేను సంభవం చేస్తాను, నేను జన్మిస్తాను అనేటటువంటి వరాన్ని ఇచ్చాట. నీ తిథి రోజు కనుక నన్ను భక్తితో శ్రద్ధతో ఎవరైతే ఆరాధిస్తారో వాళ్ళకి అత్యంత సులభంగా వారి యొక్క కోరికల్ని నేను తీరుస్తాను అన్నట్ట. ఇక్కడ గణపతికి పుట్టుక మునుపే గణపతి ఎలా ఉండడం సంభవమా? పుట్టిన తర్వాత కదా వరాలివ్వాలి. అప్పటికి ఇంకా గణపతి పుట్టకుండా తిథి రోజు నేను పుడతానని వరం ఇవ్వడం ఏమిటి అనేటటువంటి సందేహం మనందరికీ కూడా వస్తుంది. దానికి పురాణంలో ఈ చెప్పినటువంటి అష్టగణపతులు కానీ 8 రకాల గణపతుల్ని చెప్పారు, 16 రకాల గణపతుల్ని చెప్పారు, 32 రకాల గణపతుల్ని చెప్పారు, 108 రకాల గణపతుల్ని చెప్పారు, 56 రకాల గణపతుల్ని చెప్పారు. ఈ గణపతులన్నీ కూడా ఆయా సమయాలు బట్టి భక్తుల ఆర్తుల్ని తీర్చడానికి భగవంతుడు ఇక్కడికి అవతరిస్తున్నాడు అని. అవతరణ అంటే అంతకు మునుపు లేనిది ఇప్పుడు పుట్టడం కాదు, ఎప్పుడూ ఉండేది మనకే అందుబాటులోకి రావడం. అలా ఈ మహాగణపతి స్వానందలోకం అనేటటువంటి ఒక లోకంలో
ఆయన ఎల్లప్పుడూ ఉంటాడట. ఇటువంటి అనేక కోటి బ్రహ్మాండాలకి ఆవల ఉన్నటువంటి లోకం ఆ స్వానంద లోకం. అక్కడ నుంచి గణపతి బ్రహ్మాండంలో ఉన్నటువంటి మానవుల్ని ఉద్ధరించడం కోసం ఒక్కొక్కసారి ఒక్కొక్క తీరున ఉద్భవం చేస్తూ ఉంటాడు. ఈ చేసినటువంటి తిథి చతుర్థి కాబట్టి చవితి రోజు పూజ చాలా విశేషము అని. మన భారతదేశంలో చవితి నుంచి ప్రారంభించి 9 రోజులు కూడా గణపతి నవరాత్రములు అని పూజా విధానం అనేక ప్రాంతాలలో ఒక్కొక్క రాష్ట్రంలో ఒక్కొక్క సంప్రదాయంగా గణపతిని ఆరాధన చేస్తూ ఉంటారు. వీటికి మనం ప్రమాణాలు కనుక చూసినట్లయితే ఇదే ముద్గల పురాణంలో గణపతి ఆరాధన భాద్రపద శుద్ధ పాడ్యమి నుంచి ప్రారంభించి పౌర్ణమి వరకు పక్షదీక్షగా చేయమని, పాడ్యమి నుంచి ప్రారంభించి నవమి వరకు నవరాత్ర దీక్షగా చేయమని చెప్పబడింది. ఈ చేసేటటువంటి క్రతువులో చవితి రోజు ఆయన సంభవం చెందాడు కాబట్టి బుద్ధి సిద్ధి సమేతంగా ఆ వరసిద్ధి వినాయక స్వామికి కళ్యాణ మహోత్సవము చేయండి అని చెప్పారు. అయితే ఇవన్నీ కూడా దేవాలయాలలో ఆ వైనాయక ఆగమోక్తంగా జరిగేటటువంటి తంతులలో అవి సక్రమంగా నడుస్తాయి. కానీ సర్వసాధారణంగా ప్రతి భక్తుడు కూడా కుల వివక్ష, వర్ణ వివక్ష, లింగ వివక్ష లేకుండా పెళ్ళైన వాళ్ళు, పెళ్ళి కాని వాళ్ళు, ఆడవాళ్ళు, మగవాళ్ళు, చిన్నలు, పెద్దలు అందరూ కూడా గణపతిని ఆరాధించాలి అనేటటువంటి ఒక సదుద్దేశ్యంతో ఆ పరమాత్మ అందరికీ చేరువయ్యాడు. అందువల్ల ఎవరికీ కనిపించినటువంటి పరమాత్మ భక్తుల దగ్గరికి తనకి తానుగా తగ్గించుకుని మన అల్పమైనటువంటి మేధస్సుకి, అల్పమైనటువంటి ఆయుష్కి తగినటువంటి విధానంగా అవతరించాట. అదే వరసిద్ధి వినాయక స్వామి. అందువల్ల వినాయక చవితి రోజు నుంచి మీరు నవరాత్రములు ప్రారంభించండి. ఇక్కడ నుంచి మీ శక్తి అనుసారం మీరు ఎలా పూజ చేయగలిగితే అలా పూజ చేయండి అని వదిలేశాడేమో అన్నట్లుగా అగుపిస్తుంది. వాస్తవానికి పౌరాణికంగా మనం చూసినట్లయితే భవిష్య పురాణంలో ఈ వినాయక చవితి యొక్క వ్రతాన్ని ఎలా చేయాలో చెప్పారు. దాంట్లో చవితి రోజు గణపతి విగ్రహాన్ని మట్టితో తయారు చేయాలి అని, మట్టితో శారీరకమైనటువంటి దోషములన్నీ కూడా పోగొట్టేది మట్టి కాబట్టి పంచభూతతత్వాలలో మట్టికి చాలా గొప్పదైనటువంటి ఔచిత్యం ఉంది కాబట్టి షట్చక్రాలలో మూలాధార స్థానాన్ని పొందినటువంటి ఆ మట్టి మూలాధార స్థితుడైనటువంటి గణపతికి ప్రతీకగా అర్చించినట్లయితే మహాగణపతి అనుగ్రహం కలుగుతుంది అని, ఈ భూమి మీద ఉన్నటువంటి శుద్ధమైనటువంటి మట్టిని తీసుకొచ్చి చక్కటి రూపాన్ని అక్కడ చతుర్బాహువులతో 4 హస్తాలతో ఉన్నటువంటి రూపాన్ని, పాశ అంకుశాలు, గణపతి యొక్క దంతము ఒక చోట్లో, లడ్డువు ఒక చోట్లో పట్టుకున్నట్లుగా 4 చేతులతో ఉన్నటువంటి మూర్తిని కల్పన చేసుకుని పూజా విధులన్నీ కూడా దానికి చేసుకుని భక్తితో ఆ రోజంతా కూడా పవిత్రంగా, ఓ గణపతి నేను సంవత్సరం అంతా కూడా నీ ఆరాధనని ప్రతిరోజు చేసేలాగా నీ మీద భక్తి శ్రద్ధలు నాకు ఇవ్వు. ఈరోజు నేను ఎంతో పవిత్రమైనటువంటి తిథి రోజు, నీకు ప్రీతికరమైనటువంటి తిథి రోజు, నువ్వు ఉద్భవించినటువంటి తిథి రోజు నేను ఆవిర్భవించి ఈ పూజా విధానం అంతా చేసుకుని నీ యొక్క శక్తితో ప్రేరణతో నేను చేసేటటువంటి కార్యాల్లో నేను పటుత్వాన్ని సాధించాలి, సక్సెస్ని సాధించాలి, విల్ పవర్ని సాధించాలి. అటువంటి గొప్పదైనటువంటి వరాలు నాకు ఇవ్వు స్వామి అని స్వామివారిని భక్తితో సేవించాలి అని అందరినీ చేయమన్నారు. దీనికి చిన్న చిన్న పిల్లలకి ఏముంటాయండి గణపతితో అన్ని కోరికలు అంటే, విఘ్నాల్ని పోగొట్టేటటువంటి ఆయన. విఘ్నాలు ఎవరికి లేవు. చిన్న పిల్లాడికి చదువులో విఘ్నాలు వస్తాయి, ఉద్యోగస్తులకి ఉద్యోగంలో విఘ్నాలు ఉన్నాయి. సరే అన్ని బాధ్యతలు తీరాయి, మేము పెద్దవాళ్ళం అయ్యాము, ముసలివాళ్ళం అయ్యాము అనుకునే వాళ్ళకి కూడా విఘ్నాలు వస్తాయిట. వాళ్ళకి ఏదో ఆరోగ్య సమస్య వస్తుంది, ఒక డాక్టర్ వచ్చి వాళ్ళకి వైద్యం చెయ్యాలి అనే దగ్గర విఘ్నం డాక్టర్కి వచ్చినా ఇబ్బందే, వీళ్ళకి వచ్చినా ఇబ్బందే. ఇటువంటి విఘ్నం ఎవ్వరికీ రాకుండా సమస్త కార్యాలలోనూ నిర్విఘ్నంగా ఆ కార్యం పరిసమాప్తి అయినట్లయితే కనుక మనం సుఖంగా ఉంటాం. మరి విఘ్నాలకి అధిపతి ఈయన. భూమి బాగా ఉన్న వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళని కనుక మనం ప్రసన్నం చేసుకుంటే మనకి
వాళ్ళకున్న లక్షల వేల ఎకరాల్లో ఒక సెంటు భూమి అయినా ఇచ్చే అవకాశం ఉంటుంది. ధనం బాగా ఉన్నవాడి దగ్గరికి వెళ్ళి వాళ్ళని మనం మచ్చిక చేసుకుని యాచిస్తే ఒక రూపాయో పాపాయో ఇచ్చే అవకాశం ఉంటుంది. మరి ఈయన విఘ్ననాయకుడు కదా, ఈయన దగ్గర టన్నుల కొద్దీ ఉన్నది ఏంటంటే విఘ్నాలే. మరి ఈయన్ని వెళ్ళి యాచిస్తే ఈయన విఘ్నాలు ఇస్తాడేమో, ఇవ్వడయ్యా, మన దగ్గర విఘ్నాలు కూడా ఆయన తీసేసుకుంటాడు అని చమత్కారంగా ఒక కవి భూనాయకం వా ధననాయకం వా అని ప్రార్థన చేశాడు. అందువల్ల ఇన్ని విఘ్నాలు ఉంటాయో అన్ని విఘ్నాలని కూడా తీసుకుని ఆయన ఖాతాలో వేసేసుకుంటాట. ఆరాధన చేయకపోతే కనుక ఆ విఘ్నాలన్నీ కూడా మనకి వస్తూ ఉంటాయి. ఆయన పెట్టడు, మనకి విఘ్నాలు ఎప్పుడూ కూడా స్వతసిద్ధంగా వస్తూ ఉంటాయి. అవి పోగొట్టుకోవడానికి గణపతిని చక్కగా ఆరాధన చెయ్యాలి అని చెప్పారు. అందువల్ల చిన్న చిన్న పిల్లలు ఈ నవరాత్రి రోజులలో వినాయక చవితి రోజు వారు చదువుకునేటటువంటి పుస్తకాల్లో ముఖ్యమైనటువంటి బాగా మాకు ఇది కష్టతరంగా ఉంది, ఈ సబ్జెక్టు మాకు ఎక్కట్లేదు మైండ్కి అని అనుకున్న సబ్జెక్టులు ఏవైతే ఉంటాయో అవి గణపతి దగ్గర పెట్టి, గణపతి నువ్వు మాకు మంచి బుద్ధిబలాన్ని నువ్వు చాలా సూక్ష్మగ్రాహివి కదా, నీలాంటి బుద్ధినే మాకు కూడా ఇస్తే మేము కూడా చక్కగా ఈ విద్యనంతా చదువుకుంటాము అని ఒక్కసారి గణపతి మీద కనుక భారాన్ని పెట్టి ఆ పుస్తకాన్ని గణపతి దగ్గర కనుక పెట్టినట్లయితే మనకి తెలియకుండానే ఏదో ఒక అనుగ్రహం మన మీద ప్రసరిస్తుంది. ఖచ్చితంగా ఒక విల్ పవర్ వస్తుంది. ఈ పుస్తకం, ఈ సబ్జెక్ట్ నేను ఇంట్రెస్ట్గా చదవగలుగుతాను అని వాళ్ళు ప్రారంభం చేస్తారట. అందువల్ల పిల్లలకి ఈ పుస్తకాలలో శ్రీకారం చుట్టి గణపతి పూజ దగ్గర పెట్టడం అనేది మన పెద్దలు అలవాటు చేశారు. అదే విధానంగా ఆ రోజంతా పూజ చేసి నూనెతో సంబంధించినటువంటి ఏ పదార్థాలు కూడా ఆ రోజు తీసుకోవద్దు అన్నారు. ఆ రోజు పిండి వంటలన్నీ కూడా బాగా చేసినప్పుడు బాగున్నాయి కదా అని అన్ని రకాల పిండి వంటలు కూడా తినడం వల్ల అనారోగ్య సమస్యలు కూడా వచ్చే అవకాశం ఉంది. అది గ్రహించిన మహర్షులు తైలంతో చేసినటువంటి ఏ పదార్థాలు కూడా ఆ రోజు స్వీకరించద్దయ్యా, నూనె వాడాలి తప్పదు అంటే ఆ స్థానంలో నెయ్యిని వాడండి అని నేతి పదార్థాలని తినమన్నారు. ఇకపోతే 9 రోజులు ఈ గణపతిని ఎలా ఆరాధించాలి, భక్తితో చేసుకునేటటువంటి వాళ్ళు ఈ 9 రోజులు చేసేటటువంటి పద్ధతిని మన స్వతంత్ర సమర సమయంలో బాలగంగాధర్ తిలక్ గారు ఉత్తరాది ప్రదేశాలలో చాలా చోట్ల అందరూ కూడా సంఘటితం అవ్వాలి, ఒక దగ్గరికి దేశభక్తిని పెంచుకోవాలి. ఆధ్యాత్మిక శక్తి వల్లే దేశభక్తి పెరుగుతుంది, ఆధ్యాత్మిక శక్తి వల్లే స్వతంత్రం అనేది వస్తుంది. అందువల్ల అందరినీ కూడా ఒక దగ్గరికి తీసుకొచ్చి వాళ్ళలో భక్తిభావాన్ని, దేశభక్తిని పెంపొందించాలి అనేటటువంటి సంకల్పంతో ఈ నవరాత్రులు ప్రారంభించారు అని మన పెద్దలందరూ చెప్తూ ఉంటారు. అంతకు మునుపు కూడా అక్కడ ఉన్న తిలక్ గారు చేసినటువంటి కృషి వల్ల యావత్ భారతదేశము కూడా ఈరోజు నవరాత్రి ఉత్సవాలు చాలా అద్భుతంగా శోభాయమానంగా జరుగుతున్నాయి. వీటిల్లో శాస్త్రీయంగా చెప్పినటువంటిది కేవలం మట్టి వినాయకుడిని చేయండి అని. మట్టితో మనకి ఎంత ఆనందంగా ఉంటే అంత చక్కగా శోభగా ఘనంగా పెద్దగా చేసుకోవచ్చు. అటువంటి మట్టి వినాయకుడిని ఉత్సవ రూపంగా మనం సంఘే శక్తి కలౌ యుగే అని సంఘంగా మన ఇంట్లో మనం చేసుకునే పూజ మన కుటుంబానికి మాత్రమే రక్షణిస్తే మనం అందరితో కలిసి చేసేటటువంటి పూజా విధానం విశ్వానికి రక్షణనిస్తుంది అని, అందరూ కూడా కలిపి చేసేటటువంటి పూజ దగ్గర ఏదో చిన్న చిన్న బొమ్మలు మన ఇంట్లో పెట్టుకున్నట్టుగా పెట్టుకోలేం కాబట్టి ఇంట్లో చేసేటటువంటి పూజకి పరిమాణం చెప్పారు. ఒక అడుగు మించకుండా విగ్రహాన్ని తయారు చేయండి అని. మరి ఇదే అడుగు విగ్రహం మనం సంఘంలో పెడితే అందరూ కూడా దాన్ని చూసి ఆ భక్తిని పొందే అవకాశం ఉండదు. కాబట్టి మనకి ఎంత ఇష్టమైతే అంత చక్కగా అంత పరిమాణంలో పెట్టుకోవచ్చు. కానీ దాంట్లో కేవలం మట్టితో మాత్రమే చెయ్యాలి. మట్టితో ఆ విగ్రహాన్ని చేసి స్వామికి 9 రోజులు కూడా భక్తితో పూజ చేసి అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఎన్ని కుటుంబాలైతే ఉంటాయో అన్ని కుటుంబాలు కూడా రోజుకి ఒకళ్ళు చొప్పున ఆ స్వామి దగ్గర కూర్చొని, స్వామి నీ అనుగ్రహంతో ఇంత సుఖంగా ఉన్నాం, మేమందరం ఐకమత్యంగా ఉండేలా చూడు, మా మధ్యలో ఎటువంటి వైషమ్యాలు లేకుండా ఉండేలా చూడు అని స్వామి దగ్గర కూర్చొని ఆయన యొక్క పురాణాలన్నీ శ్రవణ చేసి ఆ శ్రవణ చేసినటువంటి పురాణాలలో మనం తెలుసుకోవాల్సిన నీతిని మనం తెలుసుకుని పిల్లలకు కూడా తెలియజేయాలట. ఆ 9 రోజులు కూడా ఆ మండపాలలో చక్కటి నామస్మరణ జరుగుతూ ఉండాలి. ఎన్నో కీర్తనలు, భజనలు, ఈ కలవు నామ సంకీర్తనాతని కలియుగంలో మానవులు కనుక ఉద్ధరింపబడాలి అంటే నామ సంకీర్తన చెయ్యాలి. అటువంటి చక్కటి నామ సంకీర్తనని మనం స్వతసిద్ధంగా చెయ్యాలి.
ఇవి ఎన్ని రికార్డులు పెట్టుకున్నా ఎన్ని చేసినా మనం పాడినటువంటి ఆనందం మనకి కలగదు. అందువల్ల మనం అక్కడ ఆ సమయంలో ఏదో భక్తి పాటలు పెట్టుకున్నప్పటికీ కూడా గొప్ప గొప్ప వాళ్ళ చేత మనం కూడా నోరారా భగవంతుణ్ణి పిలిచి ఆర్తితో ఆయన్ని భజన చేయడం అనేది అభ్యాసం చేసుకోవాలి అన్నారు. అలా 9 రోజులు చేసే పూజా విధానాలలో మొదటి రోజు నుంచి 8వ రోజు వరకు కూడా అష్ట గణపతులుగా విరాజమానమైనటువంటి గణపతుల్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్క గణపతిగా ఆరాధన చేసుకోవచ్చు. మయూర గణపతిగా, సిద్ధి వినాయకుడిగా, మహాగణపతిగా, రాజగణపతిగా, శ్వేతార్క గణపతిగా, వక్రతుండ గణపతిగా, చింతామణి గణపతిగా, వల్లభా గణపతిగా ఈ గణపతిని ఎన్నో రకాల ఆరాధన చేసుకోవచ్చు. ఎవరెవరికి ఏ ఏ కోరికలు ఉంటాయో ఆ కోరికల్ని సిద్ధింపచేసేటటువంటి గణపతి మూర్తిగా ఆయన్ని ఆరాధన చేయొచ్చు. ఇలా ఆరాధన చేసి ఎవరెవరు వారి ఇంట్లోంచి వాళ్ళు పూజ చేస్తున్నారో చేసినటువంటి ప్రసాదాలు ఒక్కొక్క రోజు ఒక్కొక్క విశేషమైనటువంటి ప్రసాదాన్ని చేసి అవన్నీ కూడా మనం చేసినటువంటి ప్రసాదం అందరూ కూడా తీసుకోవాలి అనేటువంటి విశాల హృదయంతో ఆ ప్రసాదాన్ని అక్కడ పెట్టేటటువంటి సంప్రదాయాన్ని ఏర్పాటు చేశారు. వాస్తవానికి గణపతికి అత్యంత ప్రీతికరమైనటువంటి ప్రసాదం మోదకము అని. మోదకము అంటే బెల్లము కొబ్బరిని ఉండలుగా చేసి గోధుమ పిండితో చేసినటువంటి చపాతీ మాదిరిగా ఉన్నటువంటి పదార్థంలో ఈ ఉండని పెట్టి ఆ పైన మెలివేసి నేతిలో కనుక వేయించి దాన్ని పెట్టినట్లయితే చాలా సంతృప్తి చెందుతాడట గణపతి. ఎందుకంటే ఆయన పెట్టుకున్నటువంటి శిరస్సే గణపతికి గజముఖుడు. గజం ఇప్పుడు ఆహార ప్రియానికి ప్రతీకగా నిలుస్తూ ఉంటుంది. ఎంత ఆహారం పెడితే అంత ఆనందంగా అది స్వీకరిస్తూ ఉంటుంది. ఆ శిరస్సును పెట్టుకున్నటువంటి భగవానుడు కూడా ఆ లక్షణాలనే పెట్టుకున్నట్ట. వాస్తవానికి గణపతికి ఆకలి ఉంటుందా అంటే అండి, సర్వాంతర్యామి అయినటువంటి భగవంతుడికి ఆహారం ఏమని పెడతాం? ఒక కవి చెప్తాడు, బ్రహ్మాండాలన్నీ కూడా ఉదరంలో పెట్టుకున్నటువంటి ఆ భగవంతుడికి నేను ఇంకే ఆహారం పెట్టాలి అని. కడుపులోనే ఉన్నాం మనమంతా. మనం నోట్లోకి వెళితే మళ్ళీ ఇదే కడుపులోకి వస్తుంది కదా, మనం ఏ ఆహారం పెట్టగలుగుతాం? విశ్వవ్యాప్తంగా ఉన్నటువంటి ఆ భగవానుడికి నేను వస్త్రం ఎలా ఇవ్వగలుగుతాను అని ఆర్తితో స్తోత్రం చేస్తాడు. సర్వాంతర్యామగా ఉన్న భగవంతుడికి ఆహారాలు అక్కర్లేదు. కానీ మనల్ని ఉద్ధరించడం కోసం మన దగ్గరికి తనకు తాను తగ్గించుకుని ఇటువంటి రూపానికే నేను చెందుతాను అని ప్రతీక చేసినప్పుడు ఆ రూపానికి సంబంధించినటువంటి సర్వ లక్షణాలని ఆయన పెట్టుకుంటాడట. అందువల్ల ఆహార ప్రియుడు కాబట్టి ఎల్లప్పుడూ కూడా ఆహారాలు పెడుతూ ఉండాలి అని. ఇవన్నిట్లోనూ అత్యంత ప్రీతికరమైనటువంటి ఆహారం మోదకము అని. ప్రతినిత్యం మోదకాలు ఖచ్చితంగా పెట్టాలి అని చెప్పారు. వాటిల్లోనే పంచభక్ష్య ప్రియాయ నమః అని గణపతి సహస్రనామంలో 5 రకాల భక్ష్యాలకి నువ్వు చాలా ప్రియం చెందుతావు అని చెప్పారు. వాటిల్లో మొదటి భక్ష్యము లడ్డుకము, అంటే శనగపిండితో తయారు చేసినటువంటి లడ్డూలు ఏవైతే ఉన్నాయో ఇవి గణపతికి అత్యంత ప్రియాన్ని ఇస్తాయట. అలాగే మండకము అన్నారు. మండకము అంటే సంస్కృతంలో మండకము అనే పదానికి అర్థం పాలతో తయారు చేసినటువంటి పదార్థము. ఈ రోజుల్లో మనం కోవా కానీ పూతరేకులు కూడా తీసుకోవచ్చు. పూతరేకులు అయితే భక్ష్యము అనే పదానికి కొరికి తినేవి అనే అర్థం. అందువల్ల పూతరేకులు అనేటటువంటి పదార్థాన్ని కనుక మనం తీసుకున్నట్లయితే ద్వితీయ పదార్థంగా స్వామివారికి అది రుచికరంగా ఉంటుందిట. మూడవది పానకం పూరి అని, పాకంలో వేసినటువంటి పూరీని ప్రసాదంగా పెట్టమన్నారు. నాలుగవది పేణి అని, మనకి కర్ణాటక ప్రాంతంలో సుప్రసిద్ధమైనటువంటి పేణి అనేటటువంటి ఒక మధుర పదార్థాన్ని స్వామివారికి రుచికరంగా పెట్టమన్నారు. ఐదవది మినపతో తయారు చేసినటువంటి గారెల్ని పెట్టమన్నారు. ఇలా 5 రకాల పదార్థాలు లడ్డు, పేణి, పూరి, పూతరేకులు, గారెలు అనేటటువంటి పంచభక్ష్యాల్ని కనుక స్వామివారికి నివేదన చేసినట్లయితే ఆయన భక్త సులభుడయ్యి ఎవరెవరికి ఏ ఏ ఆర్తులు ఉంటాయో అవన్నీ కూడా తీరుస్తాడట. వీళ్ళందరూ కూడా ఎంతో భక్తితో శ్రద్ధతో చేస్తున్నారే ఈ పూజ. ఈ పూజ ద్వారా తెలుసుకోవాల్సిన నీతి ఏమిటో కూడా తెలియచేయాలి అనుకున్నాడు భగవంతుడు. అందువల్లే ఆ వ్రత విధానమంతా కూడా చెప్పి 9 రోజులు కూడా ప్రతినిత్యము కూడా కథ చెప్తూ ఉంటారు. మండపాలలో ఒకరోజు వినాయక చవితి రోజు చెప్పిన కథనే మళ్ళీ మళ్ళీ ప్రతిరోజు చెప్తూ ఉంటారు బ్రాహ్మలందరూ కూడా. ఎందుకు ఈ కథని అన్నిసార్లు వినడం అంటే ఆ కథలో ఉన్నటువంటి నీతిని తెలుసుకుని తల్లిదండ్రుల్ని నేను ఎంత శ్రద్ధతో పూజించానో మీరు కూడా అదే విధానంగా పూజించినట్లయితే జగత్తంతా కూడా మీకు అర్థమవుతుందయా. అందువల్ల తల్లిదండ్రుల్ని ప్రథమ దైవాలుగా పూజించండి అని ప్రతినిత్యము తెలియడం కోసం అదే విషయాన్ని మళ్ళీ కథగా ప్రతినిత్యము వినమన్నారు 9 రోజులు కూడా. రెండవది, గొప్పవైనటువంటి పనులు నేను చేయలేనే అనేటటువంటి భావన కన్నా ఏదో విధానంగా మార్గాంతరం నేను కనుక ఆలోచిస్తే ఖచ్చితంగా ఆ పనిని నేను చేయగలుగుతాను అని ఒక ఆలోచించి
పాజిటివ్గా థింక్ చేస్తే ఏ పనైనా సరే మనకు సక్సెస్ అవుతుంది అని తాను ఈ గణనాయకత్వాన్ని పొందేటటువంటి దగ్గర మనకి ఒక కథలో ఆయన మనకు నిరూపించాడు. అందువల్ల అది తెలుసుకోవడం వల్ల ఇది నా వల్ల కాదు అని కాకుండా ఎలా చేస్తే ఇది నేను సాధించగలను అనే ఒక పాజిటివ్ థింకింగ్ పెరగాలి అని ఈ కథని ప్రతిరోజు వినమన్నారు. అలాగే సూక్ష్మంలో మోక్షం వెతకమంటారు. గొప్పగా చేయలేకపోతే సూక్ష్మంగా దాన్ని చేసి అదే ఫలితాన్ని ఎలా పొందాలో భూమండల ప్రదక్షిణం అంతా చేయలేకపోయినా తల్లిదండ్రులు ప్రదక్షిణం చేయడం వల్ల తెలుసుకున్నాను కాబట్టి దా కథని వినమన్నారు. అలాగే ఈ పార్వతీ ప్రియనందనుడు అని ఆయనకి పేరు. తల్లికి ఎంతో ప్రియమైనటువంటి ఆ కొడుకు తల్లి చెప్పింది అని చెప్పిన మాటని జవదాటకుండా పిల్లలు వింటే కనుక చిన్నప్పుడే తల్లి చెప్పిన మాట విన్నవాడు జీవితంలో ఎంతో ఉత్తమమైనటువంటి స్థితికి వెళతాడు అని ఆ గణపతి చూపించాడు. ఇలా అందరికీ కూడా తెలిసేటటువంటి ఇవన్నీ కూడా చెప్పుకోమన్నారు. అలాగే ముఖ్యంగా వినాయక చవితి రోజు మనం వినవలసింది స్యమంతకోపాఖ్యానము అని. ఈ స్యమంతకమణిని ఎవరు ఎక్కడి నుంచి పొందారు? సత్రాజిత్ అనేటటువంటి ఆయన సూర్య ఉపాసన చేసి ఆ స్యమంతక మణిని పొంది దాని నుంచి ప్రతినిత్యము అది 8 బారువల సువర్ణాన్ని వర్షిస్తూ ఉంటే లోకం సుభిక్షంగా మనం చేద్దాము అనుకుని తీసుకొస్తే కృష్ణుడు ఆ విషయాన్ని అడిగాడని సత్రాజిత్తు నిరాకరించాడని ఆ సత్రాజిత్తు యొక్క తమ్ముడు ప్రసేనుడు ఒకరోజు ఆ మణిని ధరించి అక్కడి నుంచి వేటకి వెళితే వేటకి వెళ్ళినటువంటి ఆ మణిని ధరించినటువంటి దాన్ని చూసి మాంసపు ముద్ద అనుకుని ఒక సింహము ఆయన సంహరించి ఆ మణిని తీసుకెళ్ళిందని, నోట్లో ఉన్నటువంటి ఆ మణిని చూసి జాంబవంతుడు సింహాన్ని సంహరించాడని, ఆ అపఖ్యాతిని పోగొట్టుకోవడం కోసం ఆ అడుగుజాడలు వెతుక్కుంటూ కృష్ణుడు వెళ్ళి జాంబవంతుడితో యుద్ధం చేసి మణిని, జాంబవంతుడు పుత్రిక అయినటువంటి మణిరత్నాన్ని, జాంబవతిని కూడా తీసుకుని వచ్చాడు అని కథంతా కూడా శ్రవణం చేయమన్నారు. భాద్రపద శుద్ధ చవితి రోజు చంద్రుణ్ణి చూడడం వల్ల లీలాపనింద దోషాలు వస్తాయి అని పురాణ కథ. ఎవరైతే చంద్రుణ్ణి చూస్తారో వాళ్ళకి లీలాపనిందలు వస్తాయి. లీలాపనింద అంటే మన ప్రమేయం లేకుండా మన మీద వచ్చేటటువంటి ఎలిగేషన్స్. అటువంటి వాటిని పోగొట్టుకోవాలి అంటే ఈ కథని కనుక విన్నట్లయితే కలుగుతుంది అని. అంటే ఈ కథలో కూడా కృష్ణుడి యొక్క ప్రమేయం లేకుండానే ఆయన మీద ఆయనే ఈ మణి కోసం సంహరించాడు ఆ ప్రసేనుణ్ణి అనేటువంటి లీలాపనింద వచ్చింది. శ్రీకృష్ణ భగవానుడికే తప్పలేదే, మానవ మాత్రుని నేను ఎంత. కాబట్టి ఏదో నా మీద నేను తప్పు చేయనప్పుడు, నిజాయితీగా ఉన్నప్పుడు నా మీద వచ్చేటటువంటి నిందలకి వాటికి నేను కుంగిపోకూడదు. నేను మరింత గట్టిగా పరిశ్రమ చేసినట్లయితే ఈరోజు నిందించిన నోళ్లే రేపొద్దున నన్ను స్తుతిస్తాయి అనేటటువంటి మనోనిబ్బరాన్ని పెంచుకోవడం కోసం ఆ కథని శ్రవణం చేయమన్నారు. ఈ కథని శ్రవణం చేసి ఎవరైతే వినాయకుణ్ణి అర్చిస్తారో వాళ్ళు ఎంతో చక్కగా ప్రగతిని సాధిస్తారు అని ఈ కథని వినమని, పిల్లల దగ్గర నుంచి అందరూ కూడా కలిసి కుటుంబంతో ఈ పూజా విధానాన్ని చేయమని ప్రతినిత్యము చేయమన్నారు. ఏదైనా కారణాంతరాల వల్ల వినాయక చవితి రోజు కనుక ఈ పూజని చేయలేకపోతే, ఈ కథని వినలేకపోతే, ఎప్పుడు వారికి వీలు చిక్కిందో అప్పుడే ఈ పూజని చేసి, అంటే 2 రోజులు కుదరకపోతే 3వ రోజు, 4వ రోజు కుదరకపోతే 5వ రోజు, ఎట్టకేలకి 9వ రోజు వరకు అయినా సరే ఏ రోజు కుదిరితే ఆ రోజు స్వామివారి యొక్క పూజ చేసి ఆ కథను కనుక విన్నట్లయితే లీలాపనిందా దోషాలని పోగొట్టుకుంటారు అని 9 రోజులు కూడా ఈ స్యమంతకమణి ఉపాఖ్యానాన్ని చెప్పారు. అయితే వినాయక చవితి రోజు మన ఇళ్లల్లో మనం చేసుకునేటటువంటి గణపతిని ఏం చెయ్యాలి అనేటటువంటి ప్రశ్నకి, మన ఇంట్లో మనం చేసుకున్నటువంటి గణపతిని చాలా చోట్ల వాటిని నిమజ్జనం చేయడం కోసం ఎవరైతే ఆ మండపాలు ఆ సందుల్లో ఆ ప్రాంతాల్లో చేసుకుంటారో ఆ గణపతిని అక్కడే పెట్టడం అనేది ఉంది. కానీ శాస్త్రతః మనం ఏ రోజు పూజ చేశామో ఆ మరునాడు ఆ గణపతిని ఉద్వాసన చెప్పమన్నారు. అందువల్ల చిన్న చిన్న గణపతులను మనం చేసుకుంటాం కాబట్టి పెద్ద పెద్ద నగరాలలో ఎక్కడికో దూరం తీసుకెళ్ళి ఈ గణపతిని నిమజ్జనం చేయలేక, నిమజ్జనం చేయడం కోసం ఆ ఊరేగింపులో పాటుగా వెళుతుంది అని పెడుతున్నారు. కానీ మనకి వీలైనంత వరకు మరునాడే దాన్ని నీళ్లలో కలపడం మంచిది. ఎక్కడికో ఏరులకు, సముద్రాలకి, నదులకి వెళ్ళాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో ఉన్నటువంటి చిన్న బకెట్లో నీళ్లు పోసుకుని, గంగా యమునా సరస్వతులు ఆ నీళ్లలోనే ఉన్నారు, వీటి వల్లే నాకు ప్రాణాధారం కలుగుతోంది, నీటి దేవతలారా మీకు ఒక ధన్యవాదాలు ఒక నమస్కారం చేసి ఆ మట్టిని దాంట్లో కలిపి అవి మన మొక్కల్లో వేసుకోవచ్చు. దాంట్లో ఎటువంటి శంక లేదు. అందరూ ఉత్సవ ప్రధానంగా చేసేటటువంటి 9 రోజుల గణపతి ఏదైతే ఉందో ఈ 9 రోజుల గణపతిని
ఊరేగింపు రూపంగా చేసి నదులలో కలిపినట్లయితే పెద్ద మోతాదులో అక్కడ చేసేవన్నీ కూడా ఈ వర్షాకాలంలో వచ్చేటటువంటి ఫ్లడ్స్ వల్ల ప్రవాహ రూపంగా వచ్చేటటువంటి దానివల్ల మట్టి తగ్గే అవకాశం ఉంటుంది. కాబట్టి అక్కడి నుంచి ముందరగా తీసుకొచ్చినటువంటి మట్టిని మళ్ళీ దాంట్లో కలిపినట్లయితే వర్షాకాలంలో సమతుల్యత ఉంటుంది అని ఈ పద్ధతినంతా కూడా మహర్షులు పెట్టి ఉంటారు. అలాగే 21 పత్రాలు 21 పత్రాలతో స్వామివారిని అర్చన చేయమన్నారు. అలా ఒక్కొక్క పత్రానికి మాచీపత్రం దగ్గర నుంచి ప్రారంభించి ప్రతి పత్రంలోనూ కూడా ఎన్నో ఓషధి గుణాలు ఉన్నాయి. ఆ ఓషధి గుణాలతో చేసేటటువంటి పత్రాలు ఎవరు తీసుకుని రావాలి అంటే ఈ రోజులాగా మనం షాపుకి వెళ్ళి ₹1 ఇస్తే వాళ్ళు తీసుకొచ్చి పత్రాలు ఇస్తున్నారు. ఇది మనం పెద్దవాళ్ళు చెప్పిన పద్ధతి కాదు. ఆ పిల్లలే ఆ పత్రాల కోసం వెళ్ళేవారు. చిన్నతనంలో అందరికీ తెలుసుంటుంది. ఎప్పుడు వినాయక చవితి వస్తుంది అంటే 2 రోజుల ముందర నుంచి కనిపించిన ప్రతి చెట్టు దగ్గరికి వెళ్ళి ఈ చెట్టు పనిచేస్తుందా పత్రానికి, ఈ చెట్టు పనికొస్తుందా అని వెతికి ఆ పేర్లు తెలుసుకుని పెద్దవాళ్ళకి ఆకులు చూపించేవారు. నాయన ఇది కాదురా, వాగుడు చెట్టు అంటే వేరే రకంగా ఉంటుంది అని చెప్పేవారు. ఇప్పుడు గూగుల్స్ అవి లేవు. అప్పుడు ఉన్న వాటిల్లో చిత్రాలు చూపించలేరు, లక్షణాలు చెప్పేవారు. ఆ లక్షణాలని మనస్సులో పెట్టుకుని పిల్లలు వెతికేవారు, ఆ చెట్లు ఎక్కడున్నాయని తీసుకొచ్చేవారు. దానివల్ల బుద్ధి బలం పెరిగేది. ఆయా చెట్ల కోసం వెళ్ళి చెట్లు దగ్గర ఎక్కువసేపు తిరగడం వల్ల ఔషధీయ గుణాలు ఉన్నటువంటి చెట్లన్నీ కూడా వీళ్ళ మీద ఆ ప్రభావాన్ని చూపించి ఈ వర్షాకాలంలో ఈ వైరల్ ఫీవర్స్ దగ్గర నుంచి అక్కడి నుంచి వాళ్ళని దూరంగా ఉంచేది, నిరోధక శక్తి పెంచేది. అవన్నీ వాళ్ళు అక్కడి నుంచి కోసుకొచ్చి ఇంట్లో అర్చించడం వల్ల ఇంట్లో ఉన్న జనాలకి, ఇంట్లో ఉన్న పరిసరాలకు కూడా చక్కటి ఔషధీ గుణాలు లభించేవి. పూజ పూర్తి చేసిన తర్వాత నిర్మాల్యంతో పాటుగా నిమజ్జనం చేసేవారు. ఇవన్నీ మళ్ళీ తీసుకెళ్ళి నీళ్ళల్లో కలపడం వల్ల ఔషధీ గుణాలతో కొత్తగా వచ్చిన ఏరులో కొన్ని జబ్బులు కలిగించేటటువంటి గుణాలు కూడా ఉంటాయని ఆయుర్వేద శాస్త్రం చెప్తుంది. వాటిని ఈ ఆకులలో ఉన్నటువంటి ఔషధీ గుణాలు నివృత్తి చేసేవి. ఆ నీరు చక్కగా తేటపడి అందరికీ కూడా పుష్టిని ఇచ్చేదిలాగా మారుతూ ఉండేది. అందువల్ల 21 ఔషధీ గుణాలు ఇచ్చేటటువంటి ఈ పత్రుల్ని వీలైనంత వరకు సేకరించి చేయడం మంచిది. 21 కుదరట్లేదు కదా, మేము 20 చేస్తే ఏమన్నా దోషం వస్తుందేమో, 1 దొరికితే దోషం వస్తుందేమో, కాబట్టి 21 కూడా కనిపించిన ప్రతి మొక్కని కోసి చేసేద్దామనుకునే వాళ్ళు కొంతమంది పాపం ఉన్నారు. అలా ఎవరూ కూడా ఇబ్బంది పడాల్సింది లేదు. 21 అన్నారు, మన కాకపోతే భగవంతుడు మనల్ని ఏమీ తిట్టడు. ఎన్ని లభ్యమైతే అన్ని పెట్టుకుంటాం. ఈసారి లభ్యం అవ్వలేదు కాబట్టి వచ్చేసారి లభ్యమయ్యేలాగా మనమే ఆ మొక్కని పెంచుకుందాం అనుకుంటే సరిపోతుంది. కానీ కనిపించిన మొక్కల్ని అన్నీ వాడేమని శాస్త్రాలను పాడు చేయడం అనేది దానికి ఇబ్బందికరమైన విషయం. అందువల్ల 21 మొక్కలు మనకు లభ్యం కాకపోతే ఈ సంవత్సరం ఎన్ని లభ్యమైతే అన్నే మనం చేసి వచ్చే సంవత్సరానికి ఎటువంటి పరిస్థితి రాకుండా మొక్కలు నాటుదాము అనేటువంటి ఉద్యమం పెట్టుకోవడం మంచిది. అదే విధానంగా ఈ పూజా విధానం అంతా పూర్తయిన తర్వాత ప్రసాదాలు వితరణ చాలా మంచిది. అందుకనే అన్నదానాలు చాలా మండపాల దగ్గర చేసి అందరికీ కూడా ఆ రోజు భోజనాలు పెడుతూ ఉంటారు. ఆఖరి రోజు ఈ ప్రసాదాలు మనం ఇంటి దగ్గర నుంచి మనం తెచ్చుకుని వీటితో తయారు చేసే మినుములతో తయారు చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి, నువ్వుండలని తెల్ల నూపప్పులతో తయారు చేసే పదార్థాలు కొన్ని ఉంటాయి, శనగలతో తయారు చేసే పదార్థాలు ఉంటాయి. ఇవన్నీ మనం చూసినట్లయితే జ్యోతిష శాస్త్ర ప్రకారం నవగ్రహ దోషాలు కనుక ఉన్నట్లయితే నువ్వు ఆ దానం చెయ్యి, ఈ దానం చెయ్యి అని చెప్తుంది శాస్త్రం. ప్రత్యేకంగా దానం చేస్తే ఆ దానం చేసినటువంటి వస్తువులు ఎక్కడికి వెళ్తాయో ఏం వెళ్తాయో మనం చూడం. కానీ మనమే మన చేతులారా వాటిని వండి అవి కనుక మనం పెడితే ఆ గ్రహం చాలా సంతోషించి, సూర్యగ్రహం ఉంది, గోధుమ పాయసం చేసి ఆ గోధుమ పాయసాన్ని కనుక పంచిపెట్టినైతే గ్రహాధిపతి అయినటువంటి సూర్యుడు నాకు ప్రీతికరమైనటువంటి పాయసాన్ని 4గురికి పెట్టాడు, వాళ్ళ ఆకలి తృప్తి చెందింది, కాబట్టి ఈతనికి నా అనుగ్రహాన్ని ఇస్తాను అని సూర్యగ్రహం అనుగ్రహిస్తుందిట. అలా చంద్రగ్రహం బియ్యానికి సంబంధించినవన్నీ చంద్రగ్రహం అనుగ్రహిస్తూ ఉంటుంది. అలా ఈ ప్రసాద రూపంగా మనం పెట్టడం వల్ల గ్రహాల యొక్క ప్రాతికూల్యత పోయి గ్రహానుకూల్యత కూడా మనకి కలిగే అవకాశం ఉంది. కాబట్టి ప్రసాదాలు మనం చేసి మన చేత్తో మనం అందరికీ కూడా పంచిపెట్టడం అనేది చాలా గొప్పదైన విషయం. ఇలా 9 రకాలుగా ఈ 9 రోజులు కూడా ఒక్కొక్క రోజు ఒక్కొక్క దుర్గుణాన్ని వదలమన్నారు. ఒక్కొక్క రోజు నవరాత్రి యొక్క వైశిష్ట్యమే, ఒక్కొక్క రోజు ఒక్కొక్క సాధనని చేయమన్నారు. మనిషికి నవరసాలు ఉంటాయి. నవరసాలలో ఒక్కొక్క కోపం వస్తుంది, ఇంకోళ్ళ మీద అసహ్యం వస్తుంది,
ఇంకోళ్ళ మీద వెటకారం వస్తుంది, నవ్వు వస్తుంది. ఇవన్నీ కూడా ఆయా భావాల బట్టి ప్రతిస్పందిస్తూ ఉంటుంది మన మనస్సు. భావోద్వేగ నియంత్రణా స్థితికి వెళ్ళినట్లయితే కనుక మనం అన్నిటికీ అతీతులం అవుతాం. కాబట్టి ఒక్కొక్క రోజు ఒక్కొక్క రసాత్మకంగా ఉన్నటువంటి ఆ మహాగణపతిని చూడు. ఒకరోజు నీకు ఒకళ్ళ మీద కోపం వస్తుంది, ఆ కోపం తెప్పించే ప్రతి వ్యక్తి కూడా గణపతి రూపంగా నువ్వు భావన చేసినట్లయితే వాళ్ళ మీద ఆ కోపం అనేటువంటి స్వభావం పోతుంది. అలా మనలో ఉన్నటువంటి దుర్గుణాలన్నీ పోతాయని ఈ 9 రకాల దుర్గుణాలని పోగొట్టుకోవడానికి నవరాత్ర సాధన చేయమన్నారు. మనం ఒక్కొక్క నవరాత్రికి ఇటువంటి నవరాత్రులు వసంత నవరాత్రులు వస్తాయి. అంటే ఒక్కసారి చేస్తే సంవత్సరం అంతా సక్రమంగా ఉండే అంత బుద్ధిమంతులం కాదు. కాబట్టి అడపాదడపా నవరాత్రి దీక్షలు, వసంత నవరాత్రులు వస్తే పాడ్యమి నుంచి 9 రోజులు నవరాత్రులు అయ్యా అంటారు. తర్వాత ఆషాఢమాసంలో మళ్ళీ గుప్త నవరాత్రులు అంటారు, భాద్రపద మాసంలో నవరాత్రులు అంటారు, ఆశ్వీజ మాసం రాబోతోంది అది నవరాత్రులు అంటారు, మాఘమాసంలో మళ్ళీ నవరాత్రులు అంటారు. ఈ దీక్ష అనే మాటకు అర్థం ఏంటంటే నియమంగా ఉండి అందరిలోనూ అయ్యప్ప మాల వేస్తాం, దీక్షగా ఉంటాం అంటే అందరినీ అయ్యప్ప చూడాలి, అందుకనే అయ్యప్ప అని పిలుస్తారు. భవానీ మాల వేస్తాం, అందరినీ భవానీ అని పిలుస్తున్నాం. పిలవడము అంటే భవానీ రూపంగా అందరినీ చూపిస్తున్నాం. మనల్ని స్తుతిస్తున్నాడు, ఓ అమ్మవారు నన్ను పొగుడుతోంది, ఒకడు తిడుతున్నాడు, అమ్మవారికి ఎందుకో కోపం వచ్చింది, తిడుతోంది అని తిట్టేవాడి మీద పొగిడేవాడి మీద ప్రేమ ద్వేషాలు పెంచుకోకుండా భగవంతుని నిర్ణయంతో నడుస్తోంది, నేను నా పనిని సక్రమంగా చేస్తున్నానా లేదా అనేటటువంటి బుద్ధి వృత్తిని పెట్టుకోవాలట. అదే మనకి భగవద్గీత కూడా చెప్పి కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన, నీకున్న డ్యూటీని ఫుల్ఫిల్డ్గా ఎటువంటి లోపము లేకుండా నువ్వు చెయ్యడమే నీ కర్తవ్యం. దాని నుంచి ఫలితం వాడిలా నేను ఎక్స్పెక్ట్ చేశాను, వీళ్ళు ఇలా చేస్తే బాగుంది, అలా చేస్తే బాగుంది అని ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవడం వల్ల బాధపడతావు. నీ వర్క్ని మొత్తం చెయ్యి, నీ వర్కే నీకు ఆ ఫలితాన్ని తీసుకొస్తుంది అని ఘంటాపదంగా చెప్పాడు శ్రీకృష్ణ పరమాత్మ. ఆ విధానంగా ఈ 9 రోజులు చేసుకోమన్నారు. ఇక్కడ చాలామందికి సందేహం, 9 రోజులు చేసుకోకపోతే ఏమవుతుందండి, ఇబ్బంది అయినా అవుతుందా, గణపతి కోపం వస్తుందా, 5 రోజులు చేసుకోవచ్చా, 3 రోజులు చేసుకోవచ్చా, ఒక్కరోజు చేసుకోవచ్చా, పర్వాలేదా అని. దీనికి ఈ వారాలు ఒకటి ఉన్నాయి. ఈ 9 రోజులు చేసిన తర్వాత మంగళవారం వస్తుందని, శుక్రవారం వస్తుందని, ఉద్వాసన చెప్పకూడదని, ఇవన్నీ మనకు ఉన్నటువంటి భక్తి భావాన్ని బట్టి వచ్చింది. అంటే ప్రేమతో 9 రోజులు ఆ విగ్రహాన్ని పెట్టుకుని మన చేతులతో మనం కలిపి నీళ్ళలో కలపాలి అంటే పసి హృదయాలు ఎంతో బాధపడుతున్నటువంటి సంఘటనలు కూడా మనం చూసుంటాం. 9 రోజులు పూజ చేసుకున్న తర్వాత ఆ గణపతిని తీసుకెళ్తుంటే ఏడిచిన వాళ్ళు ఉన్నారు. అంటే అంత భక్తిభావన పెంచుకున్న తర్వాత మన ఇంట్లో ఆడపిల్ల కనుక ఉంటే లక్ష్మీ స్వరూపంగా శుక్రవారం రోజు నేను తీసుకెళ్తాను ఆ అమ్మాయిని బయటికి పంపిస్తాను అంటే కుదరదు కదా. అలా మనం పంపించలేక మంగళవార శుక్రవారాలు నిమజ్జనం చేయకూడదు అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ భగవంతుడికి రోజుల యొక్క ప్రధానం ఉంది కాబట్టి ఎన్ని రోజులైతే మనం చేద్దాం అనుకున్నామో రోజులకే ప్రాధాన్యం ఇవ్వడం మంచిది. అలాగే 5 రోజులు చేసిన, 3 రోజులు చేసిన, ఒక్కరోజు చేసిన, ఎన్ని రోజులు మనం చేస్తున్నామని కాదు, ఎంత భక్తితో చేస్తున్నాము అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకోవాలి. శాస్త్రీయంగా మనం చేద్దాము అని అనుకుంటే కనుక చేస్తే ఒక్కరోజు చేయండి, లేదా 9 రోజులు చేయండి. ఈ 3, 5 అనేది చెయ్యలేక చేశామని అనిపించుకోవడం కోసం చేసేది తప్పితే అది శాస్త్రీయమైనటువంటి విషయం కాదు. కాబట్టి దానికన్నా ఎక్కువ ప్రాధాన్యం 9 రోజులకి ఒక రోజుకి ఇస్తే చాలా ఉత్తమమైనటువంటి విషయాన్ని వస్తుంది. అందువల్ల 50 మంది ప్రేక్షకులకి తెలియజేస్తుంది ఈ శాస్త్రీయంగా మనం చేసేటటువంటి కర్మలు తర్వాత జనరేషన్ వాళ్ళకి ఆదర్శంగా అవుతాయి. మూఢనమ్మకంగా మనం చేసేది కాదు, భక్తితో శ్రద్ధతో మనం చెయ్యాలి, చేయిస్తూ ఉండాలి. ఎల్లప్పుడూ కూడా ఇదే విధానంగా మనం చేస్తే, ఒక ప్రొసీజర్ని చేస్తే వాళ్ళు చాలా ఆదర్శవంతంగా తీసుకుంటారు. లాజికల్గా కూడా ఉండాలి, ఏదో మూఢంగా మనం చేయడం కాదు. అలాగే పిల్లలకి ఈ పూజా విధానంతో పాటుగా మొక్కలు, ఆ మొక్కలతో పాటు తిరిగేటటువంటి ప్రకృతితో అనుబంధంగా ఉండేటటువంటి విషయాన్ని కూడా మనం తెలియజేద్దాం. మన దగ్గర లేనటువంటి ఏకవింశతి పత్రాలలో ఏ వృక్షాలనైనా సరే మన ఇంటి పైనో, మన ఇంటి పెరటలోనో, లేదా మన వీధిలోనో నాటుదాం. వృక్ష సంపదని పెంచుదాం. స్వామికి ప్రీతికరమైనటువంటి ప్రసాద వితరణ అందరికీ చేద్దాం. అందరిలోనూ ఆ భగవంతుని చూద్దాం అని ప్రార్థన చేసుకుంటూ లోకా సమస్తా సుఖినో భవంతు, సర్వే జనా సుఖినో భవంతు. ఓం తత్సత్.